నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. రాజస్థాన్లోని కోట విమానాశ్రయానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఆయుధాలతో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు. ఇక వివరాలు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. మన సమాజానికి, దేశానికి మహిళలు పునాది అని, విద్య, సైన్స్, క్రీడలు, కళలు, రక్షణ వంటి వివిధ రంగాలలో వారు ప్రతిభను కృషిని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. విద్యావంతులు, స్వావలంబన, సాధికారత సాధించిన మహిళలు సుసంపన్నమైన ప్రగతిశీల దేశానికి బలంగా దోహదపడగలరని రాష్ట్రపతి ఆకాంక్షించారు. నేడు యువతులు నూతన భారతదేశ కళలను రూపొందిస్తున్నారని, వారికి తగిన అవకాశాలు, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. మహిళలు సమాన అవకాశాలు కలిగి వారి సామర్థ్యాల ఆధారంగా ముందుకు సాగి విజయం సాధించగల సమాజం కోసం అందరం కలిసి పనిచేద్దామని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో రేపు నిర్వహించనున్న వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని కాపాడటంలో గొప్ప పాత్ర పోషించారని, మహిళలు ఎల్లప్పుడూ సమాజానికి ప్రేరణగా నిలిచారని గవర్నర్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. సమాజంలో, కుటుంబ సంప్రదాయంలో, జాతి నిర్మాణంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్రను పోషిస్తారని, వారు సహనంతో ఎక్కువ బాధ్యతలను మోస్తారని గవర్నర్ పేర్కొన్నారు. సంతాలి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో పురాతనమైనవని, సంతాలి ఆదివాసీ సమాజం తమ సంస్కృతులను శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తాను కూడా సంతాలి సామాజిక వర్గానికి చెందిన బిడ్డనేనని ఆమె గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాలి సదస్సులో రాష్ట్రపతి మాట్లాడుతూ జానపద సంప్రదాయాలను, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆధునిక అభివృద్ధిని స్వీకరించి ఆదివాసులు పురోగతిలో ముందుకు సాగాలన్నారు. సంతాలి ప్రజలు వారి స్వంత భాషతో అనుసంధానించబడి ఇతర భాషలు, లిపులను చదవాలని కోరారు. అంతర్జాతీయ సంతాలి సమైక్య సహా పలు సంస్థలు ఆదివాసీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాయని, వాటిని సంతాలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. नहीं जाओ, मैं जो रास्ते पे आ रहे थे, यहाँ जो फील्ड में देख रहे हैं, ये एक इंटरनेशनल संथाल काउंसिल का ये सम्मेलन है. मुझे लगता नहीं कोई चाहते नहीं कि संथाल एकजुट हो, कोई चाहते नहीं संथाल आगे बढ़े, कोई चाहते नहीं कि संथाल शिक्षित हो, कोई चाहते नहीं कि संथाल मजबूत हो. लेकिन मैं जानती हूँ कि संथाल ये देश के लिए अपनी जिंदगी को निछावर किए हैं. सिद्धू कानू, चांद भाईरो, फूलो जानो, बाबा तिलका माझी और भी గత దశాబ్ద కాలంలో ఈశాన్య ప్రాంతం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, ఈ ప్రాంత అభివృద్ధి దేశాభివృద్ధిలో కీలకంగా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో పర్యటించిన ఉపరాష్ట్రపతి మిజోరాం విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసి వారిని అభినందించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో వారు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఇటీవల ప్రారంభించబడిన బైరాగి సైరంగ్ రైల్వే లైన్ కనెక్టివిటీ రాజధాని ఢిల్లీకి దూరాన్ని తగ్గించి అవకాశాలకు దగ్గర చేసిందని పేర్కొన్నారు. In our northeast, when I entered the campus, immediately I told to my people, the campus is one of the best in the northeast. When our Vice Chancellor was in his speech has mentioned that when he requested immediately the consent has come from the Uparashtrapati Bhavan. It is always pleasure to be with the young minds
who are going to shape the future of the nation and the humanity. That's why I always interested in meeting and participating in the youngsters functions like convocation, one-to-one dialogue, sometimes a dialogue with the students. I always participate. The university is a living symbol of what education can achieve when it is rooted in peace and purpose. I congratulate each and every graduating student from the bottom of my heart that all your new endeavors should be so successful, and your parents and your professors, teachers are very proud of you. రాజస్థాన్లోని కోటా ప్రాంతం కనెక్టివిటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రాంత అభివృద్ధి రాజస్థాన్ అభివృద్ధిలో గణనీయమైన పాత్రగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని కోటా విమానాశ్రయానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కోటాలోని 2 ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. రాజస్థాన్లోని రైతులకు కిసాన్, యువతకు రోజ్గార్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కోటా విమానాశ్రయంతో ఈ ప్రాంతంలో ఉపాధి, మార్కెట్ వర్గాలు పెరుగుతాయని తెలిపారు. नहीं रहेगा बल्कि उसे साकार करके दिखाया जाएगा. आज मुझे प्रसन्नता है कि वो क्षण आ गया है जब कोटा एयरपोर्ट के निर्माण का काम शुरू होने जा रहा है. अब तक कोटा के लोगों को जयपुर या जोधपुर जाकर फ्लाइट पकड़नी पड़ती थी. इसमें काफी समय भी लगता था और असुविधा भी होती थी. अब यह स्थिति बदलने जा रही है. जब यह एयरपोर्ट शुरू होगा तो कोटा समेत आसपास के पूरे इलाका में यात्रा भी आसान होगी और व्यापार भी तेजी से बढ़ेगा. ये शायद शिक्षा की नगरी से आने का प्रभाव है कि वो लोकसभा अध्यक्ष के तौर पर भी एक अच्छे मुखिया की तरह सबको साथ लेकर के चलने की भूमिका में रहते हैं और सदन में जितने भी हमारे माननीय सांसद गण हैं उनको वो अच्छे से संभाल लेते हैं. उनकी भावनाओं को, उनके आग्रहों को बहुत ही आदर करते हैं और एक ऐसे स्पीकर महोदय हैं जो सांसदों का सर्वाधिक सम्मान करने का स्वभाव रखते हैं. और कभी कभी कुछ बड़े घरानों के अहंकारी, उत्पाती अगर कोई छात्र आ भी जाते हैं, वो अपना हुड़दंग करने की आदत तो छोड़ते नहीं है, तो भी वो सदन के मुखिया की तरह सबको संभालते हैं. किसी को దేశాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర ఎనలేనిదని, వారి సహకారంతో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించగలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ నిర్మాణంలో వారి పాత్రను హైలైట్ చేస్తూ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి ఈ రోజు పంచుకున్నారు. దేశ నారీ శక్తితో భారత్ కథ రూపొందించబడిందని, ఇది గొప్ప చారిత్రక వారసత్వం నుండి ఉద్భవించిందని కేంద్ర మంత్రి వ్యాసంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం సాగించే ప్రయాణంలో ఈ వారసత్వం తన ఉనికిని చాటుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దేశంగా భారత్ ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని, త్వరలో డేటా సెంటర్ల కోసం గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నామన్నారు. And also, one decision we have taken 3 decades back, 2.5 decades, all over the world, highest per capita income, Indians, among Indians, Telugu community. Now from IT to AI. This is a game changer. But how to go about all these things is very important. There will be a lot of changes in the near future. For everybody, every person day-to-day life, AI is going to play a crucial role. Now data center, data is wealth. How to use this data through AI and also with quantum computers, it all depends upon the ability of that country or individual or state governments. I am confident.
తెలంగాణ రాష్ట్రంలో హింసకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న మావోయిస్టులు మొత్తం 124 ఆయుధాలను అప్పగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హింసాత్మక చర్యల ద్వారా ఏమీ సాధించలేరని తెలిపారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా పోలీసులు కృషి చేశారని అభినందించారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలామంది నక్సలైట్లు తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. పోలీస్ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్లకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు 130 మంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నయీ చేతన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు గుంటూరులో జరిగిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2023 గణాంకాల ప్రకారం 1,70,000 కేసులు, చిన్నపిల్లల అపహరణ, పోక్సో తదితర కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే మీరు ఒక 2023 మన లేటెస్ట్ సర్వే డేటా తీసుకుంటే 2023లో వచ్చినటువంటి డేటా ఉంది. ఇందులో దాదాపుగా 1,70,000 కేసెస్ దేశం మొత్తం మీద చిన్నపిల్లలపై జరిగినాయి. అందులో ముఖ్యంగా 2 రకాల కేసులు ఉన్నాయి. ఒకటి అబ్డక్షన్, కిడ్నాపింగ్. ఇవి 45% అబ్డక్షన్, కిడ్నాపింగ్ అయితే ఇంకో 38% పోస్కో అంటే మీకు సెక్షువల్ అబ్యూజ్కి సంబంధించినటువంటి కేసెస్. అంటే దాదాపుగా ప్రతిరోజు ఈ లెక్క తీసుకుంటే ప్రతిరోజు కూడా 192 కేసెస్, అంటే ప్రతి 7.5 నిమిషాలకి ఒక సెక్షువల్ అబ్యూస్ అఫెన్స్కి సంబంధించినటువంటి కేసెస్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి దేశం మొత్తం మీద. అయితే ఓవరాల్గా మనం ఒక్కసారి మొత్తం నేషనల్ వైజ్గా శాంపుల్ తీసుకుంటే దాదాపుగా 50%, అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు సెక్షువల్ రిలేటెడ్ అఫెన్స్కి గురైనట్టుగా మన హిస్టరీ. అంటే ఎంత 50% జనరల్గా చెప్తా ఉంటే మరి ఈరోజు రిపోర్టింగ్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో మంత్రి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 116 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,640 మందికి 12,92 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. వారి యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు చాలామంది ప్రజలు ఆసుపత్రుల్లో ఆర్థికంగా ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాల్లో అప్పుల పాలు కాకుండా కాపాడిన ఒక మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలని ఇప్పటికే రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. మనకి కొండేపి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడాను 1,640 మందికి 12,92,62,000 ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు విద్యా సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులను ఆదేశించారు. 2 రోజుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో చైర్మన్ పర్యటించారు. రాజమహేంద్రవరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దర్జీ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ మక్వానా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు నైపుణ్యాన్ని అందించడం ద్వారా వారు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వీలవుతుందని తెలిపారు. हुआ है और उसमें शामिल होने का मुझे सौभाग्य मिला है, तो मैं अपने आप को भाग्यवान मानता हूं। इस समारोह के मंच पर उपस्थित हमारे आयोग के सचिव गुड्डी श्रीनिवासन जी हम सब के लिए एक प्रेरणा के स्रोत है, हम सब के आदरणीय है और जब भी बाबा साहब की प्रतिमा देखते हैं तो अपने आप में हमें एक अलग ही रोमांच होता है, प्रेरणा मिलती है और
ये बाबा साहब की यहाँ जो प्रतिमा है वो एक केवल प्रतिमा नहीं है, एक स्टैच्यू नहीं है। बाबा साहब आम्बेडकर एक ऐसी ఇప్పుడు స్వల్ప విరామం. మూడు నెలల్లో డబ్బు డబుల్ వారేవా ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలు 2వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం యాగశాలలో మూల మంత్రవాహనములు అత్యంత నిష్ఠతో ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం అమ్మవారి దివ్యశక్తిని పునఃప్రతిష్ఠ చేసే క్రతువులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు కొండంత ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి. శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మకు మూలమంత్రపూర్వక అష్టోత్తర శతనామావళితో అర్చనలు చేస్తూ పీఠం వద్ద ప్రత్యేక పూజలు సమర్పించారు. వేద మంత్రాల నడుమ అమ్మవారికి స్వామివార్లకు మంత్రపుష్పం సమర్పించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆరోగ్యం, వైద్యం ప్రజల ప్రాథమిక మౌలిక అవసరాలు. వీటిని తక్కువ ధరల్లో ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తోంది. ఇందుకోసం అతి తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందించేలా జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేసింది. ఈరోజు జన ఔషధి దివస్ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజలకు నాణ్యమైన మందులను చవక ధరలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం జన ఔషధి పరియోజన కార్యక్రమాన్ని 2008 నవంబర్లో ప్రారంభించింది. ఈ పథకం కింద మొట్టమొదటి దుకాణాన్ని పంజాబ్లో 2008లో ప్రారంభించగా 2014వ సంవత్సరానికి కేవలం 80 దుకాణాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే అనంతర కాలంలో ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా దుకాణాలు ఏర్పాటు చేస్తూ 2025 డిసెంబర్ 31 నాటికి వాటి సంఖ్యను 17,990కి చేర్చింది. ఈ మార్చి నెల 31 కల్లా 20,000కు చేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. 80% తక్కువ ధరలకే ఈ దుకాణాలలో మందులు లభిస్తుండగా వాటిలో సుమారుగా 2,000కు పైగా రకాల మందులు, అలాగే 315 రకాల సర్జికల్ వస్తువులు కూడా ఉండటం విశేషం. ఈ కార్యక్రమం వల్ల తమకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు లభిస్తోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ మందులు వాడుతున్నాము, బాగా సేవ్ అవుతుంది. కాకపోతే జనాల్లో కల్లా ఒక చిన్న పాయింట్ అవుట్ అవుతుంది. ఇంత తక్కువ ధరకే ఎలా తగ్గుతున్నాయి, ఇవి ఉపయోగపడతాయా లేవా అనేది మనకు అవేర్నెస్ తీసుకురావాలి. మాకు నెలకు 3,000 అవుతాయండి, మా ఇద్దరికండి, మగుడు బళ్ళాలి ఇద్దరికి నెలకు 5,000 అవుతాయండి. 5,000 నుంచి అంటే మాకు కనీసం బయట అయితే 7-8,000 అవుతాయి కదా, 3,000 సేవ్ అవుతున్నాయి. ఈ దుకాణాల వల్ల కేవలం రోగులకు ఉపయోగంగా ఉండటమే కాక తమ వంటి వ్యాపారస్తులకు కూడా ఎంతో ఆర్థిక చేయూత లభిస్తోందని జన ఔషధి దుకాణాల యజమానులు దూరదర్శన్కు వివరించారు. ఇక్కడ ఈ జనౌషధిలో పూర్తిగా నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా ఇది స్కీమ్ బయటకు వచ్చిన తర్వాత మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాస్ అనేటటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనేది హైర్ ఎడ్యుకేటెడ్స్, హైర్ అఫీషియల్స్ మాత్రమే దీన్ని క్యాల్కులేట్ చేసి ఈ సిస్టంలో ఏం డ్రగ్స్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ సెర్చ్ చేసుకొని షాప్స్కి వస్తున్నారు. ఈ నా 3 షాపుల్లో కూడా నేను పూర్తిగా గమనించింది అదే. బీమా సౌకర్యం లేకపోతే ఆరోగ్యానికి భరోసా లేని ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు ప్రజారోగ్య సంబంధిత కార్యక్రమాల్లో ఈ జన ఔషధి తనకంటూ ప్రత్యేకతను చాటుతోంది. సాంప్రదాయక వ్యాధులకు నెల నెల తప్పకుండా వేలాది రూపాయలు వెచ్చించాల్సిన మధ్యతరగతి ప్రజలకు ఆ భారాన్ని తగ్గిస్తూ ఎంతో వెసులుబాటును ఈ దుకాణాలు అందిస్తున్నాయి. ప్రజలందరూ కూడా తక్కువ ధరలకు లభిస్తుంటే నాణ్యత ఉండదు అనే అపోహను విడనాడి ఈ జన ఔషధి దుకాణాల్లో మందులను కొనుగోలు చేయటం ద్వారా ఆర్థిక వెసులుబాటును పొందవచ్చని భావిద్దాం.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సాధారణ తనిఖీలో భాగంగా ఈరోజు పరిశీలించారు. గోదాముకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపనున్నట్లు తెలిపారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధి నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలకు క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు పాల్గొని మహిళా హక్కులపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో జరిగిన వారోత్సవాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీని ఆదిశక్తిగా, పరాశక్తిగా ఆది నుండి కొలిచేవారని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి ఉత్తమ మహిళా అవార్డు గ్రహీత డాక్టర్ ముల్లపూడి సుభద్రాదేవి మాట్లాడుతూ హక్కుల సాధనకు మహిళలు చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను గౌరవించేందుకు ప్రత్యేక దినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మహిళల ఆటల పోటీలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. మహిళల 100-200 మీటర్ల పరుగు పందాలు, టగ్ ఆఫ్ వార్, షాట్పుట్ వంటి పోటీలను కలెక్టర్ ప్రారంభించి మహిళలకు ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలన్నారు. మహిళా భద్రతే సమాజ భద్రతని, మహిళాభివృద్ధే దేశాభివృద్ధికి కొలమానమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ మీనా అన్నారు. అమలాపురం కలెక్టరేట్ నుండి గడియారపు స్తంభం వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమానత్వం, మహిళా సాధికారత హక్కులు ఇతివృత్తంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే సమానత్వ సమాజాన్ని నిర్మించగలనని ఎస్పీ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనేక విధాలుగా ఆలోచించి సమస్యల పరిష్కారానికి చట్టాలు రూపొందించారన్నారు. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్ పీడీ లీలావతీదేవి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందంజలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆర్థిక స్వావలంబన పొందలేకపోతున్నారని లీలావతి అన్నారు. అలాంటి వారి కోసం తమ శాఖ తరపున మహిళా హక్కులపై ఉన్న చట్టాలపై జిల్లాలో అవగాహన కల్పించామన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నందు మహిళా పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విద్యాలయ ఉపకులపతి సుదర్శన్ రావుతో కలిసి ఎంపీ పాల్గొని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా వారికి పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆయుధాలు, వాటి పనితీరును అధికారులు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆయుధాలను ఎలా హ్యాండిల్ చేయాలి, టార్గెట్లపై ఎలా ఉపయోగించాలనే అంశాలను విద్యార్థులకు తెలిసేలా వివరించామని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బిలకూట క్షేత్రంలో శ్రీవారి చక్ర స్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బోగోలు మండలం బిట్రగుంటలో కొండకు దిగువన ఉన్న పుష్కరిణిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, స్థానిక శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లోని కీలకమైన చక్ర స్నానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మణా మహేధారితమేన నమః.
దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు 33,500 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని సరోజినీ నగర్లోని GPRA టైప్ 5 క్వార్టర్స్ సందర్శించి వాటి తాళం చెవులను మహిళలకు అందజేస్తారు. అనంతరం 18,300 కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన 2 కొత్త క్యారిడార్లను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. టీవీ వార్తా ఛానళ్లకు టెలివిజన్ రేటింగ్ పాయింట్ తెలియజేసే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ను ఆదేశించింది. 4 వారాలు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేదాకా టీఆర్పీలను నిలిపి ఉంచాలని స్పష్టం చేసింది. టీఆర్పీల కోసం కొన్ని వార్తా ఛానళ్లు ప్రస్తుతం పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధానికి సంబంధించి అత్యుత్సాహంతో ఊహాజనిత సంచలన కథనాలను వెలువరిస్తుండటంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్తలు సాధారణ ప్రజానీకంలో భయాందోళనలు పెంచుతాయని, ముఖ్యంగా యుద్ధ ప్రాంతంలో బంధువులు చిక్కుకుపోయిన వారు వీటి వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతారని ప్రభుత్వం పేర్కొంది. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించారు. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ IAS ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 1,180 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU దూరదర్శన్ కేంద్రం TTD కళ్యాణ మండపం ఎదురుగా పున్నమితోట విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. సిలిగురి కారిడార్ సమీపంలో బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను కలుపుకొని కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలను భారత సమాచార పత్రికా సమాచార కార్యాలయం PIB తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, సమాచారం, పోస్టులు సరికావని పేర్కొంది. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. ఇటువంటి నకిలీ పోస్టులు, సమాచారం, వార్తల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని PIB సూచించింది. INS సుదర్శని నౌక అలెగ్జాండ్రియా నుంచి బయలుదేరి పలు దేశాల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని భారత నావికా దళం పేర్కొంది. సుదర్శని నౌక ప్రయాణం భారతదేశ సముద్ర స్ఫూర్తిని చాటి చెబుతుందని తెలిపింది. భారత నావికా దళ శాశ్వత సముద్రయాన సంప్రదాయాలను ప్రదర్శిస్తుందని, బ్రిడ్జ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ను బలోపేతం చేయనుందని వివరించింది. నౌకాదళ శిక్షణ, సిబ్బంది కృషి, సముద్ర నౌకాయాన నైపుణ్యంతో కూడిన ప్రయాణ అనుభూతిని INS సుదర్శని చాటి చెబుతుందని భారత నావికా దళం పేర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఖతార్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, అక్కడ చదువు, పనుల నిమిత్తం వెళ్లిన వారి సహాయం కోసం ఖతార్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండే ఈ హెల్ప్ లైన్ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 974564750 97455362508 97455384683 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఖతార్లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. రాజస్థాన్లోని కోట విమానాశ్రయానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తెలంగాణలో ఆయుధాలతో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.